హాయ్ ఫ్రెండ్స్, చోటు స్మార్ట్ టెక్కి స్వాగతం. నేను మీ చోటు. ఈరోజు మనం 15,000లో బెస్ట్ 5 స్మార్ట్ ఫోన్ గురించి మాట్లాడుకుందాం. ఈ లిస్ట్లో ఫస్ట్ ఫోన్ వచ్చేసి CMF Phone 2 Pro. సో ఎందుకు అని అంటే దీని లుక్ డిజైన్ వచ్చేసి కొంచెం ప్రీమియంగా ఉంటుంది. రెండోది వచ్చేసి ఇందులో Dimensity 7300 Pro ఉంటుంది ప్రాసెసర్. అండ్ థర్డ్ వచ్చేసి ఇందులో కెమెరా టెలిఫోటో కెమెరా ఉంటుంది. సో దానివల్ల దీన్ని ఫస్ట్ ప్లేస్లో పెట్టాను. ఈ లిస్ట్లో సెకండ్ ఫోన్ వచ్చేసి శాంసంగ్ గెలాక్సీ M36 5G. ఇదే సేమ్ ఫ్లిప్కార్ట్లో F36 5Gగా మీకు దొరుకుతుంది. ఇందులో ఫస్ట్ వచ్చేసి డిస్ప్లే సూపర్ AMOLED డిస్ప్లే ఉంటుంది. అది కూడా మనకి 120Hz రిఫ్రెషర్స్తో ఉంటుంది. సెకండ్ వచ్చేసి 50 MP iOS కెమెరా ఉంటుంది. సో అది కూడా మనకి బాగా ఫొటోస్ బాగా రావడానికి యూజ్ అవుతుంది. థర్డ్ వచ్చేసి 5000 mAh బ్యాటరీ ఉంటుంది. సో అది మనకి డైలీ యూసేజ్కి సరిపోతుంది. మనకి డైలీ యూజ్లో చాలా బాగుంటుంది. అలాగే కొంచెం అందరికీ శాంసంగ్ అంటే బ్రాండ్ ట్రస్ట్ కూడా ఉంటుంది కాబట్టి దాన్ని మనం సెకండ్ ప్లేస్లో పెట్టాం. ఈ లిస్ట్లో థర్డ్ ఫోన్ వచ్చేసి iQOO G10X. సో ఈ ఫోన్ వచ్చేసి గేమింగ్ కోసం చాలా బాగుంటుంది. ఇందులో Dimensity 7300 ప్రాసెసర్ ఉంది. అండ్ బ్యాటరీ కూడా మనకి చాలా బాగుంటుంది. 6500 mAh బ్యాటరీ ఉంది. ఫుల్ డే గేమింగ్ కోసం అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇందులో 120Hz డిస్ప్లే కూడా ఉంటుంది. యూత్కి కొంచెం గేమర్స్కి మాత్రం కొంచెం ఒక మంచి గేమింగ్ ఫీల్ అయితే వస్తుంది ఈ ఫోన్లో. ఫోర్త్ ఫోన్ వచ్చేసి మనకి Moto G96 5G. ఇది కూడా చాలా బాగుంటుంది. ఇందులో 7S Gen 2 ప్రాసెసర్ ఉంటుంది. అండ్ 50 MP iOS కెమెరా ఉంటుంది. సో దానివల్ల చాలా ఫొటోస్ చాలా బాగా వస్తాయి. ప్లస్ క్లీన్ స్టాక్ UI ఉంటుంది. నో యాడ్స్, నో బల్క్ యాప్స్. స్టీరియో స్పీకర్స్ డాల్బీ అట్మాస్ ఉంటుంది. సో దానివల్ల మనకి సౌండ్ కూడా చాలా బాగుంటుంది. డిస్ప్లే కూడా చాలా బాగా కనిపిస్తుంది. ఇందులో ఫిఫ్త్ ఫోన్ వచ్చేసి OnePlus Nord CE4 Lite 5G. ఇది స్నాప్డ్రాగన్ 695 5G ప్రాసెసర్తో వస్తుంది. అండ్ ఇందులో మనకి సోనీ LYT సెన్సార్ ఉంటుంది. చాలా బాగా వస్తాయి ఫొటోస్. అండ్ 5500 mAh బ్యాటరీ ఉంటుంది. 80 వాట్ వూక్ ఛార్జింగ్తో వస్తుంది. చాలా బాగా మనకి డైలీ యూసేజ్లో మాత్రం ఫుల్ డే ఈజీగా యూజ్ చేసేసుకోవచ్చు. ఈ ఛార్జింగ్ కూడా చాలా ఫాస్ట్గా అవుతుంది. సో మనకి ఇందులో 120Hz డిస్ప్లే రేట్తో AMOLED డిస్ప్లే కూడా వస్తుంది. అది కూడా చాలా బాగా బ్రైట్గా ఉంటుంది. సూపర్ బ్రైట్ డిస్ప్లే అంటారు. సో ఇది మనకి ఇందులో ఆక్సిజన్ OS ఉంటుంది. మీకు అందరూ తెలుసా, ప్యూర్ OS చాలా బాగుంటుంది. డైలీ రెగ్యులర్ యూసేజ్లో మాత్రం స్మూత్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది UIలో. మీకు ఈ ఫోన్స్లో స్టైల్ అండ్ కొంచెం కెమెరా బాగుండాలి అనుకుంటే CMF ఫోన్ తీసేసుకోవచ్చు. అండ్ డిస్ప్లే అండ్ కొంచెం కెమెరా బాగా రావాలి అనుకుంటే, ఫొటోస్ బాగా రావాలి అనుకుంటే మీరు శాంసంగ్ ఫోన్కి వెళ్ళొచ్చు. ఓన్లీ మీకు గేమింగ్ కోసమే తీసుకుంటాం అనుకుంటే iQOO ఫోన్ తీసేసుకోండి. లేదు మాకు క్లీన్ UI కావాలి అనుకుంటే మోటరోలాకి వెళ్ళొచ్చు. అండ్ ఫిఫ్త్ వచ్చేసి మీకు అన్ని బ్యాలెన్స్ అవ్వాలి అనుకుంటే Nord CE4 Liteకి వెళ్ళండి. మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. Ryzen OSతో వస్తుంది. చాలా బాగా స్మూత్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఆల్రౌండర్గా మనకి Nord CE4 Lite అయితే బెటర్ అని నా సజెషన్. ఈ లిస్ట్లో మీకు ఏ ఫోన్ నచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ బిలో.